పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా మూవీ హరిహర వీరమల్లు. జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్తో పాటు బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు మరియు నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డబ్బింగ్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు సాగుతున్నాయి. ఈ వారంలో పవన్ కళ్యాణ్ కూడా తన పాత్రకు డబ్బింగ్ చెప్పబోతున్నట్లు తెలుస్తోంది. పవన్కి అందుబాటులో ఉండేలా స్పెషల్గా డబ్బింగ్ సెటప్ను కూడా ఏర్పాటు చేశారట. పవన్ కళ్యాణ్ కేవలం ఇంకా కొన్ని డేట్స్ ఇవ్వాల్సి ఉంది. ఆయన డేట్స్ ఇస్తే సినిమా పూర్తయిపోతుంది. సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్పై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. మే 9న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది. మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన భారీ చిత్రం L2 ఎంపురాన్. ఈ చిత్రం కోసం అభిమానులు ఏ రేంజ్లో ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రానికి ఎంత క్రేజ్ ఉందో ప్రస్తుతం జరుగుతున్న బుకింగ్స్తోనే చెప్పొచ్చు. ఇప్పటికే మలయాళ ఇండస్ట్రీలో కొత్త రికార్డులు సెట్ చేసిన ఈ చిత్రం లేటెస్ట్గా కేవలం బుకింగ్స్తోనే 50 కోట్లకు పైగా గ్రాస్ని క్రాస్ చేసినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది ఇటీవల పలు భారీ పాన్ ఇండియా సినిమాలకు మాత్రమే సాధ్యమైంది. కానీ ఎక్కువగా మలయాళంలో మాత్రమే హైప్ ఉన్న ఈ సినిమాకి ఈ రేంజ్లో బుకింగ్స్ ట్రెండ్ అవుతుండడం మాత్రం మామూలు విషయం కాదు. ఇక ఇంకా రిలీజ్కి మరో 3 రోజులు సమయం ఉంది. మరి అప్పటికి అడ్వాన్స్ బుకింగ్లో ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ అందుకుంటుందో చూడాలి. అని వాల్ పోస్టర్ సినిమా బ్యానర్పై తెరకెక్కిన మూవీ కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. ఈ సినిమాలో ప్రియదర్శి, హర్ష రోషన్, శ్రీదేవి, శివాజీ, సాయి కుమార్, రోహిణి తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించారు. ప్రశాంతి తిప్పినేని నిర్మించారు. ఈ సినిమాకి ఇంకా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతూనే ఉన్నారు. 10వ రోజు కూడా మంచి వసూళ్లు రాబడ్డం విశేషం. అసలు ఈ మధ్యకాలంలో చిన్న సినిమాల్లోనే అత్యంత లాభదాయక చిత్రంగా ఈ సినిమా నిలబడ్డం మరో విశేషం. 10 రోజులు రన్ని కంప్లీట్ చేసుకుని ఈ సినిమా భారీ వసూళ్లు అందుకుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సూపర్ కలెక్షన్స్ అందుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా 10 రోజుల్లో ఏకంగా 50.80 కోట్లు వసూలు చేసింది. 10వ రోజు 4.00 కోట్ల కలెక్షన్లు వసూలు చేసింది. ఇలా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతుంది. సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో రాబోతున్న చిత్రం సికందర్. ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 30న విడుదల కాబోతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సందర్భంగా సినిమా బృందం ట్రైలర్ ఈవెంట్ నిర్వహించింది. ఈ వేడుకలో సల్మాన్ ఖాన్, రష్మిక వయసు తేడా గురించి సల్మాన్ ఖాన్కి ఓ ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు సమాధానంగా సల్మాన్ భాయ్ మాట్లాడుతూ, మా వయసు గురించి మీకెందుకు, నాకు రష్మికకి మధ్య దాదాపు 31 ఏళ్ల తేడా ఉందని అంటున్నారు. అయినా హీరోయిన్కి కానీ ఆమె తండ్రికి కానీ లేని సమస్య మీకెందుకు? ఒకవేళ భవిష్యత్తులో రష్మికకు పెళ్ళి అయి పాప పుడితే ఆ పాప కూడా హీరోయిన్ అవుతుంది. అప్పుడు ఆ పాపతో కూడా నేను కలిసి నటిస్తా అని సల్మాన్ ఖాన్ షాకింగ్ సమాధానం ఇవ్వడం విశేషం. ఇక రీసెంట్గా రిలీజ్ అయిన సికందర్ మూవీ ట్రైలర్ ప్రేక్షకులను చాలా బాగా ఆకట్టుకుంటోంది. దీంతో సల్మాన్ ఖచ్చితంగా హిట్ అందుకోవడం పక్కా అని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మంచు ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్టుగా రాబోతున్న చిత్రం కన్నప్ప. అయితే కొంతమంది నెటిజన్లు కన్నప్పను ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. దీంతో మంచు విష్ణు స్పందించాడు. ఏదైనా క్లిప్ను కట్ చేసి దాన్ని వైరల్ చేసి ట్రోల్స్, కాంట్రవర్సీ చేస్తే వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ మధ్య జనాలు కూడా చాలా స్మార్ట్గా తయారయ్యారు. ఏదైనా కాంట్రవర్సీ అయితే పూర్తి వీడియోను నెట్టింట సెట్ చేసి చూస్తున్నారు. మరికొందరు మాత్రం పెద్ద న్యూసెన్స్ చేస్తున్నారు. అయినా అలాంటివి పట్టించుకోనని చెప్పుకొచ్చాడు విష్ణు. అలాగే కన్నప్పను ట్రోల్ చేయడంపై నటుడు రఘుబాబు స్పందించారు. కన్నప్పను ట్రోల్ చేసిన వారు ఖచ్చితంగా శివుడి ఆగ్రహం శాపానికి గురవుతారు. జాగ్రత్తని ట్రోలర్స్ను హెచ్చరించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక హిందీ సీరియల్ మహాభారత్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో విష్ణుతో పాటు ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, ఐశ్వర్య రాజేష్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, ముఖేష్ రిషి, కరుణాస్, యోగిబాబు, సప్తగిరి, రఘుబాబు, దేవరాజ్, విష్ణు కూతుళ్లు మంచు ఆవరాం, అర్పిత్ రంకా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.